హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కిరణ్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే నవరాత్రి 3వ రోజు అనేది మనం చంద్రఘంటాదేవిని పూజించుకుంటామండి. ఏ అలంకారంలో అంటే అన్నపూర్ణాదేవి అలంకారంలో మనము ఆ అమ్మవారిని పూజించుకుంటాము. ఇలా ఉంటుందండి అన్నపూర్ణాదేవి అలంకారం. అయితే ఈరోజు అయితే అమ్మవారికి ఏ నైవేద్యం పెడతామంటే 3వ రోజు కొబ్బరి అన్నం అనేది నైవేద్యంగా పెడతాము అన్నపూర్ణాదేవికి. ఆ కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో మనమైతే ఈ వీడియోలో చూస్తున్నాము. కొబ్బరి అన్నం అయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అమ్మవారికి కూడా చాలా ఇష్టము, అందుకే 3వ రోజు ఇది నైవేద్యంగా పెడతారు. కొబ్బరి అన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. తురుముకున్న పచ్చి కొబ్బరి, జీడిపప్పు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అంతేనండి. వీటితో మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగాక అందులో ఫస్ట్ అయితే జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి రెండు ఇలా వేగిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చి, తరుక్కున్న పచ్చిమిర్చిను, కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అంతేనండి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే వేసి కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. అమ్మవారికి నైవేద్యం కూడా ఈజీగా చేసేయచ్చు. ఒక 10 మినిట్స్ పడుతుంది, అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ పీపుల్.